అందరికి ఈరోజు మనం సాంఖ్యక శాస్త్రం నుంచి మరి 2025 టెట్ లో సాంఖ్యక శాస్త్రం నుంచి వచ్చినటువంటి మొత్తం బిట్లన్నీ కూడా మనం ఇక్కడ వివరంగా చూడబోతున్నాం. చివరి వరకు చూడండి. సాంఖ్యక శాస్త్రం అన్ని బిట్లు ఇక్కడ కవర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించండి. నేను తెలుగు మీడియం చెప్తాను, ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు పైన అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చూస్తే సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఏంటి ఇచ్చారు? కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, శరశీలత మాపనాలను ఇచ్చారు. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, శరశీలత మాపనాలు. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే అర్థం ఏంటంటే మధ్యగతము, బాహుళకం ఈ రెండింటిని మనం కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటారు. మధ్యగతం అంటే ఏంటంటే డేటాను చిన్న నుండి పెద్ద సంఖ్యల క్రమంలో రాసినప్పుడు, చిన్న నుండి పెద్ద గాని పెద్ద నుంచి చిన్న గాని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చినప్పుడు మధ్యలో వచ్చేటటువంటి విలువనే మధ్యగతం అంటాం. మరి బాహుళకం ఏంటంటే ఇచ్చినటువంటి డేటాలో అన్నింటికంటే ఎక్కువ సార్లు ఏదైతే వచ్చిందో ఆ సంఖ్యనే మనం బాహుళకం అని అంటారు. అయితే ఇక్కడ కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటే ఏంటంటే దత్తాంశం యొక్క మధ్య విలువ ఎక్కడ ఉందో చెప్పేటటువంటివే కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు. మరి ఈ చరశీలత మానాలు అంటే ఏంటంటే ఆ మధ్య విలువ చుట్టూ డేటా ఎంతవరకు విస్తరించి ఉంది, దాని యొక్క వ్యాప్తి ఎంత ఉంది అని చెప్పేవే చరశీలత మాపనాలు. మధ్య విలువ గురించి చెప్పేవి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అయితే మరి ఆ మధ్య విలువలు అనేటటువంటివి విలువ చుట్టూ ఎంత డేటా అనేటటువంటిది విస్తరించి ఉందో చెప్పేవే శరశీలత మాపనాలు. వాటి యొక్క విస్తరించి ఉండేటటువంటి వాటి వ్యాప్తి గురించి చెప్పేవే శరశీలత మానాలు. శరశీలత మానాలు ఏంటంటే చతుర్థాంశక విచరణం వ్యాప్తి. వ్యాప్తి అంటే ఏంటంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో పెద్ద విలువ అంటే అతి పెద్ద విలువకు గరిష్టమైన విలువకు అతి చిన్న విలువకు మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ నే వ్యాప్తి అంటాం అనమాట. బై సపోజ్ 10 అనేటటువంటిది దత్తాంశంలో పెద్ద విలువ, 2 అనేటటువంటిది దత్తాంశంలో చిన్న విలువ అయితే వ్యాప్తి ఎంత అవుతుందంటే 8 అవుతుంది, అట్లా అన్నమాట. మరి చతుర్థాంశక విచలనం అంటే ఏంటంటే డేటా యొక్క మధ్య 50% భాగం, డేటాలో మధ్యలో ఉన్నటువంటి 50% భాగం అనేటటువంటిది ఎంతవరకు విస్తరించి ఉందో కొలిసేది చతుర్థాంశక విచలనం. ఈ మధ్యలో ఉన్న డేటాలో సగము అంటే ఇటు కొంచెం ఒక పావంతు ఇటు పావంతు పోతే మధ్యలో ఎంత భాగం అయితే ఉందో 50% భాగాన్ని గురించి చెప్పేది చతుర్థాంశక విచలనం. మరి 50% భాగం అనేటటువంటిది ఎక్కడ విస్తరించి ఉందో కొలిసేది చతుర్థాంశక విచలనం. మరి 50% భాగం అనేటటువంటిది Q3, దీనికి సూత్రం ఏంటంటే Q3 మైనస్ Q1/2 అనమాట. Q3 అంటే 75%, Q1 అంటే 25%, 75 లో 25 పోద్ది, సో 50% ఉంటుంది బై 2, అది దాని యొక్క సూత్రం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనం చూసుకుంటే ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు BC అలాగే చరశీలత మానాలు AD. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ వన్, SD ఈక్వల్స్ టు sigma x square by n అన్నమాట. ఈ యొక్క సమీకరణంలో తప్పుగా సూచించిన దాన్ని గుర్తించాలి. SD అంటే ఫుల్ ఫామ్ ఏంటి మనకి? SD అంటే ఫుల్ ఫామ్ షార్ట్ డేవియేషన్ కాదు. మరి SD అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సంక్షిప్త భాగహారం, దాన్ని స్టాండర్డ్ డేవియేషన్ అంటారనమాట. షార్ట్ డేవియేషన్ అయితే కాదు, స్టాండర్డ్ డీవియేషన్ అంటాం అనమాట. అసలు SD అంటే మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం. తెలుగులో దాన్ని ఏమంటారంటే ప్రామాణిక విచలనం అంటారు. ఈ ప్రామాణిక విచలనానికి ఫార్ములా ఇచ్చారు కదా, ఫార్ములాలో n అంటే గణనల సంఖ్య, రైట్ ఆన్సర్. x స్క్వేర్ అంటే గణన విచలన వర్గం, రైట్ ఆన్సర్. మరి సిగ్మా x స్క్వేర్ అంటే గణనల విచలన వర్గాల మొత్తం, గణనల యొక్క విచలన వర్గాల మొత్తం, రైట్ ఆన్సర్. గణన విచలన వర్గం అలాగే గణనల సంఖ్య. ఇక్కడ వస్తే సంక్షిప్త భాగాహారం అనేది రాంగ్. ఏమొస్తుందంటే ప్రామాణిక విచలనం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డేవియేషన్, దాన్ని ఏమంటామంటే స్టాండర్డ్ డేవియేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. స్టాండర్డ్ డేవియేషన్, షార్ట్ డేవియేషన్ అయితే కాదు. నెక్స్ట్ వన్,
సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు సరికాదు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. దత్తాంశంలో ఉన్నటువంటి గణనలను, అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపినది వలయపటం. కరెక్ట్. యెస్. దత్తాంశం ఒకటి ఇచ్చారమ్మా. ఆ దత్తాంశంలో ఉన్నటువంటి గణనలను, అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపినదే వలయపటం. ఇట్లా ఇంత పర్సెంటేజ్, ఇంత పర్సెంటేజ్, ఇంత పర్సెంటేజ్ అని ఇట్లా వృత్తరేఖ చిత్రం వేస్తాము కదా, అది వలయ చిత్రం. రైట్ ఆన్సర్. మరి సంచిత శాఖ వక్రము అనేటటువంటిది ఎస్ ఆకారంలో ఉంటుంది అన్నారు. సంచిత శాఖ వక్రం అనేటటువంటిది ఎస్ ఆకారంలో ఉంటుంది అన్నారు. మరి ఇక్కడ చూస్తే మనకి సంచిత పౌనఃపున్య వక్రాన్ని వజ్జీవ్ అని కూడా పిలుస్తాము. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. సంచిత శాఖ వక్రము లేదా సంచిత పౌనఃపున్య వక్రం అంటాము. దీన్నే వగైవ్ లేదా వజీవ్ రెండు కూడా అనొచ్చు. ఇంగ్లీష్ లో వగైవ్ అంటారు లేదా వజీవ్ వక్రం అని కూడా అంటాం అనమాట. మరి ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, దత్తాంశంలోకి కనిష్ట గరిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మాపనం ఏంటి? చూడండి, దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందనటువంటి ప్రవృత్తి మాపనం ఏంటంటే మధ్యగతం ఎప్పుడు ఈ కనిష్ట విలువ వలన గరిష్ట విలువ వలన పెద్దగా మార్పు అనేటటువంటిది చెందదు. మధ్యగతం అనేటటువంటిది అవుతుంది అనమాట ఇక్కడ మనకు ఆన్సర్. మరి ఈ అన్ని విలువల పైన ఆధారపడి ఉండి గరిష్ట కనిష్ట విలువలు మారితే వేగంగా మారిపోయేది ఏంటి అంటే ఏఎం అంకగంటపు సగటు అన్నమాట. మరి మీన్ అంటాం దీన్నే. మీన్ అంకగంటపు సగటునే మీన్ అంటాం. మరి ఏఎం అని కూడా అనొచ్చు. అథమెటిక్ మీన్ లేదా మీన్ అనొచ్చు అన్నమాట. మరి గరిష్ట కనిష్ట విలువలు మారాయి అంటే వెంటనే మారిపోయేటటువంటిది, వేగంగా మారిపోయేటటువంటిది అంకగంటపు సగటు. మరి ఈ దత్తాంశం యొక్క విలువ మారినా పెద్దగా ప్రభావితం అనేటటువంటిది ఉండదు. అంటే స్టాండర్డ్ గా ఉంటుంది. పెద్దగా ప్రభావితం ఉండదు. మరి మధ్యగతం. మరి బాహుళకం వచ్చేసరికి ఇది కూడా పెద్దగా మారదనమాట. పౌనఃపున్యం ఇది గరిష్ట పౌనఃపున్యం గల విలువ కాబట్టి ఇది కూడా చివరన ఉన్నటువంటి విలువల మార్పుకి పెద్దగా ప్రభావితం కాదు. ఇది కూడా పెద్దగా ప్రభావితం కాదు. వేగంగా చూడండి, నెక్స్ట్ మనకి డిఎస్సిలో బిట్ అడిగే అవకాశం ఉంది. ఏంటి? గరిష్ట కనిష్ట విలువల వల్ల వేగంగా మార్పు చెందేటటువంటి కేంద్రీయ ప్రవృత్తి మాపనం ఏది అంటే అంకమధ్యమం అవుతుంది. అంకమధ్యమం వేగంగా వేగంగా మార్పు చెందిపోద్ది అనమాట. ఈ మధ్యగతం అనేటటువంటిది పెద్దగా మార్పు ఏమీ చెందదు. గరిష్ట కనిష్ఠుల వల్ల మార్పు చెందనటువంటి కేంద్రీయ ప్రవృత్తి మాపనం ఏదంటే మధ్యగతం మార్పు చెందదు. కానీ ఈ చివరి విలువల మార్పు వల్ల ఈ మనకి కీలో మాత్రం బి అని ఇచ్చారండి. కానీ యాక్చువల్ గా అయితే బాహుళకం మధ్యగతం రెండు కూడా అవ్వాలి. కానీ ఎక్కువగా బి అనేటటువంటి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి బి మాత్రం ఎంచుకోవాలి. బి కనుక ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి, బీసీ రెండు కూడా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు అనమాట. సో బాహుళకం కూడా పెద్దగా మార్పు చెందదు. నెక్స్ట్ వన్, వగైవ్ వక్రరేఖానికి మరొక పేరు. మనం ఇప్పుడే చెప్పాం కదా, వగైవ్ లేదా వజీవ్ అని అనొచ్చని. ఈ వక్రరేఖ ఇంకొక పేరు ఏంటంటే సంచిత పౌనఃపున్య వక్రం అంటారనమాట. దాన్నే సంచిత వక్రం అని కూడా పిలవచ్చు. సంచిత పౌనఃపున్య వక్రం. నెక్స్ట్ వన్, స్పియర్మన్ సహసంబంధ గుణకం గుణించేటటువంటి సూత్రం ఏంటి? స్పియర్మన్ సూత్రం డైరెక్ట్ సూత్రమే అది. ఇంకా దాంట్లో ఇంకేం లేదు. ఇది మోడ్కి మధ్యగతానికి సూత్రం అండి. ఇది మధ్యగతానికి సూత్రం. ఇది వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి మనకి సహసంబంధ గుణకం, స్పియర్మన్ యొక్క సహసంబంధ గుణకానికి సూత్రం అన్నమాట. ఫస్ట్ ది మీడియన్ అంటే మధ్యగతానికి సూత్రం. ఇక్కడ చూస్తే ఇది మధ్యగతానికి, ఇది తృతీయ చతుర్థాంశానికి అనమాట ఈ ఫార్ములా. తృతీయ చతుర్థాంశకం దానికి ఫార్ములా. ఇది పియర్సన్ యొక్క ప్రొడక్ట్ మొమెంట్ కోరిలేషన్ యొక్క ఫార్ములా అనమాట. ఇది పియర్సన్ యొక్కది. మరి ఇది వచ్చేసరికి మనకి స్పియర్మన్ యొక్క ఫార్ములా. ఈ స్పియర్మన్ యొక్క ఫార్ములాలో మనకి ఫస్ట్ ది రో కదా అంటాం దాన్ని. ఈ రో అంటే అర్థం ఏంటంటే ర్యాంక్ సహసంబంధ గుణకం. ఇది ర్యాంక్ సహసంబంధ గుణకం. స్పియర్మన్ ర్యాంక్ సహసంబంధ గుణకం. డి అంటే ఏంటి? డి అంటే ఏంటంటే సంబంధిత చరరాశులు అంటే ఎక్స్ వై అట్లాంటివి ఇస్తారు కదా, ఆ చరరాశుల యొక్క ర్యాంకుల వ్యత్యాసం అండి. ర్యాంకుల వ్యత్యాసాన్ని డి అంటారు. మరి సిగ్మా డి స్క్వేర్ చూడండి, సిగ్మా డి స్క్వేర్ అంటే ఈ ర్యాంకుల వ్యత్యాసాల యొక్క వర్గాల మొత్తము.
ఈ ర్యాంకుల వ్యత్యాసాల యొక్క వర్గాల మొత్తము. మీరేంటంటే అక్కడ మీరేం సమ్ చేయక్కర్లా. వాటి వివరణ తెలుసుకోవాలంతే. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే పరిశీలనల సంఖ్య. పరిశీలనల సంఖ్య అన్నమాట ఎన్ అంటే. అది తెలుసుకుంటే చాలు. మీకు నెక్స్ట్ నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. మధ్యమ విచలనం. మధ్యమ విచలనంలో ఎం అంటే ఏంటి? మధ్యమ విచలనంలో ఎం అంటే ఏంటంటే అది అన్నింటికి వర్తిస్తదండి. ఎం అనేటటువంటిది మీను, మోడు, మీడియం అన్నింటికి వర్తిస్తదన్నమాట. మీను, మీడియం, మోడ్ అన్నింటికి కూడా వర్తిస్తది ఎం అనేటటువంటిది. మధ్యమ విచలనం అంటామన్నమాట దీన్ని. మరిది సగటును ఎం ఇక్కడ చూస్తే ఎం అనేటటువంటిది ఈ ఎం అనేటటువంటిది సగటు విచలనాన్ని సగటు మధ్యస్థం లేదా బాహుళకం నుండి లెక్కించొచ్చన్నమాట. అందువల్ల ఎం అనేటటువంటిది కేంద్ర ధోరణి. కేంద్ర ధోరణిలో ఉంటుంది కాబట్టి ఎం అనేటటువంటిది అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం దేన్నైనా సరే సూచిస్తుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 3 కూడా వర్తిస్తాయి కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఎం అంటే దేన్నైనా సూచిస్తదన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి మధ్యగతానికి. మధ్యగతం ఫార్ములాలో మనకి 10th క్లాస్ లో అయితే ఇక్కడ ఐకి బదులుగా హెచ్ ఉంటుంది. ఫస్ట్‌ది క్యాపిటల్ ఎల్ ఉంటుంది. ఇక్కడ ఐకి బదులుగా హెచ్ ఉంటుంది. ఏదైనా గాని దాని యొక్క మీనింగ్స్ అనేటటువంటివి మారవు కదా! మరి ఇక్కడ చూస్తే పౌనఃపున్యాల మొత్తం మధ్య ఇక్కడ ఐ అడిగారు. ఐ అంటే ఏంటి అని. ఐ అంటే తరగతి అంతరం అండి. తరగతి అంతరం. ఐ అంటే ఏంటంటే తరగతి అంతరం. దాన్ దాన్నే పొడవు అంటారన్నమాట. తరగతి అంతరం యొక్క పొడవు అంటారు. తరగతి అంతరాన్ని సూచిస్తది ఐ. ఎన్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీల మొత్తం. అంటే పౌనఃపున్యాల మొత్తం. మనకన్నీ కూడా తెలియాలి. పౌనఃపున్యాల మొత్తము అన్నమాట ఎన్ అంటే. మరి ఎఫ్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఉంది కదా! ఈ ఎఫ్ అంటే ఏంటంటే మధ్య తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. మధ్య తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం అవుతుంది. ఇక్కడ ఐ అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఐ అంటే ఏంటంటే తరగతి అంతరం. తరగతి అంతరం అవుతుంది. మరి ఇక్కడ ఎఫ్ఎం ఇచ్చారు కదా! ఈ ఎఫ్ఎం అంటే అర్థం ఏంటంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం. మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం. మధ్యగత తరగతి యొక్క ఎగువ హద్దు ఇది. దిగువ హద్దు అండి సారీ. మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు ఎల్ అవుతుంది. మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు ఇది అనేది మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం ఇక్కడ వేస్తాము. ఫస్ట్‌ది ఎన్ అంటే ఏంటంటే పౌనఃపున్యాల మొత్తం వేస్తాము. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం అనేది వేస్తాము. ఐ అంటే ఏంటంటే తరగతి అంతరం. ఓకేనండి. నెక్స్ట్ వన్ వర్గీకృత దత్తాంశపు అంకమద్యానికి సూత్రం ఏంటి? వర్గీకృత దత్తాంశపు అంకమద్యానికి ఇక్కడ అవర్గీకృత అని అడగలేదు కదా! వర్గీకృత అని అడిగారు. అంటే వర్గీకృత దత్తాంశానికి సూత్రం సిగ్మా ఎక్స్ బై ఎన్ అన్నమాట. సిగ్మా ఎక్స్ బై ఎన్. సారీ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎన్ అవుతుంది. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎన్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే అంకమధ్యమం. ఎక్స్ అంటే అంకమధ్యమం. ఇక్కడ ఎఫ్ఎక్స్ ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే పౌనఃపున్యం. ఎక్స్ అంటే ఏంటంటే తరగతి మధ్య విలువ. తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది. ఫస్ట్‌ది మాత్రం అంకమధ్యమం అండి. ఇది ఫస్ట్‌ది అంకమధ్యమమే. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఏంటంటే తరగతి మధ్య విలువ. అలాగే సిగ్మా ఎఫ్ అంటే ఏంటంటే మొత్తం పౌనఃపున్యం. మొత్తము పౌనఃపున్యము అవుతుందన్నమాట. సామాన్య వర్గీకృత దత్తాంశపు అంకమధ్యానికి సూత్రం అదవుతుంది. మామూలుగా అంకమధ్యానికి సూత్రం అయితే ఇది అవుతుందన్నమాట మామూలుగా. ఇది మధ్యగతం యొక్క సూత్రం. మధ్యగతం యొక్క సూత్రం. ఇది వచ్చేసరికి మనకి విచలనం యొక్క సూత్రం. ఇది మధ్యగతం యొక్క సూత్రం. ఇది విచలనం యొక్క సూత్రం. ఇది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. తెలుసు కదా! మనకి ఎక్కువగా తెలుసు సెకండ్‌ది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. వర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం సూత్రం. నెక్స్ట్ వన్ చతుర్థాంశక విచలనానికి సంబంధించి సరైన వాక్యం ఏంటి? అసలు చతుర్థాంశక విచలనం అంటే ఏంటి? Q ఈక్వల్స్ టు Q3 మైనస్ Q1/2 కదా! మనకు తెలుసు కదా! అంటే 75% లోంచి 25% తీసేస్తాము. బై 2 ఏస్తేనే మనకి 50% వస్తుంది.
50% కాదుగా 25% వస్తుంది. సో ఈ విధంగా మనకి చతుర్థాంశక విచలనం అనేటటువంటిది గణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే తృతీయ చూడండి Q3 మైనస్ Q1 కదా, Q3 మైనస్ Q1 అంటే ప్రథమ తృతీయ చతుర్థాంశాలలో గల భేదాలలో సగం ఉండేదే చతుర్థాంశక విచలనం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రథమ చతుర్థాంశకానికి తృతీయ చతుర్థాంశానికి మధ్య ఆ రెండింటికి సగం చేస్తే వచ్చేదే మనకి చతుర్థాంశక విచలనం వస్తుందన్నమాట. Q3 మైనస్ Q1/2 అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే చరశీలత మానాలలో రకం కానిది ఏమిటి? చరశీలత మానాలలో రకం కానిది ఏమిటి? చరశీలత మానాలు ఏంటంటే వస్తాయి మనకు తెలుసు కదా. ఇక్కడ చూసామనుకోండి సగటు విచలనము, చతుర్థాంశక విచలనము, వ్యాప్తి ఈ మూడు కూడా ఒక కొలమానాలండి. ఇవి మూడు కూడా కొలమానాలు అంటే డేటా ఎలా విస్తరించి ఉందో తెలుపుతాయి అన్నమాట. డేటా ఎలా విస్తరించి ఉందో తెలిపేటటువంటి ఒక కొలమానాలు ఇవి. కానీ సహసంబంధ గుణకం అనేటటువంటిది కొలమానం కాదు. కొలమానం కాకుండా ఇది ఏం చేస్తుందంటే రెండు వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటి మధ్య సంబంధం యొక్క బలము దిశ నిర్ధారించడానికి ఉపయోగించేటటువంటి కొలమానం ఇది. బలము రెండు వేరియబుల్స్ మధ్య ఉండేటటువంటి సంబంధము, బలము, దిశ అనేటటువంటిది నిర్ధారించడానికి ఉపయోగించేటటువంటి కొలమానం ఏంటంటే సహసంబంధ గుణకం. అందువల్ల ఇక్కడ సహసంబంధ గుణకం చరశీలత మానానికి చెందదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దత్తాంశ పౌనఃపున్యాల మొత్తం n లో తృతీయ చతుర్థాంశక విలువ ఎంత? దత్తాంశ పౌనఃపున్యాల మొత్తంలో తృతీయ చతుర్థాంశక విలువ ఎంత? ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది కదా, తృతీయ చతుర్థాంశకం విలువ అనేది 75% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ తృతీయ చతుర్థాంశక విలువ ఇది. నెక్స్ట్ వన్ ప్రథమ చతుర్థాంశక విలువ 25% అని గుర్తుపెట్టుకోండి. ప్రథమ చతుర్థాంశక విలువ 25% అని గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ వన్ మరి రెండవ అనేటటువంటిది మధ్యస్థం కదా, ఇది Q1. ప్రథమ అనేటటువంటిది Q1. మరి ఇక్కడ తృతీయ చతుర్థాంశకం అనేది Q3 అనేది 75%. Q1 అనేటటువంటిది 25%. మరి 50% అనేటటువంటిది Q2 అనేటటువంటిది 50%. చూడండి, Q1 అనేది 25, Q2 అనేది 50%, Q3 అనేటటువంటిది 75%. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనకి తృతీయ చతుర్థాంశకం విలువ ఎంత అంటే 75% ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రథమ, ఇది ద్వితీయ, ఇది చతుర్థి. కానీ ప్రథమ, ద్వితీయ, తృతీయ. కానీ మనకి చతుర్థాంశక విచలనానికి సూత్రం చతుర్థాంశక విచలనానికి సూత్రం ఏంటంటే Q3 మైనస్ Q1/2 అన్నమాట. నెక్స్ట్ వన్ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సర్ రొనాల్డ్ ఎఫిసర్. నెక్స్ట్ వన్ పౌనఃపున్య బహుభుజిలో x అక్షం మీది అంశం ఏంటి? పౌనఃపున్య బహుభుజిలో x అక్షం మీది అంశం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ తరగతి అంతరాల యొక్క మధ్య బిందువులు అనేటటువంటిది రైట్ ఆన్సర్. తరగతి అంతరాల యొక్క మధ్య బిందువులు అనేవి x అక్షం మీద మనం వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. పూర్ణ సంఖ్యలలో చెప్పగల సంఖ్యలను విరళ శ్రేణి అంటారు. మాధ్యమికం అనేది ఒక కేంద్రీయ ప్రవృత్తి మాపనం. చూస్తే మనకి మాధ్యమికం అనేటటువంటిది ఒక కేంద్రీయ ప్రవృత్తి మానం అని మనకు తెలుసు. కేంద్రీయ ప్రవృత్తి మానం, మధ్యగతము, బాహుళకము అనేటటువంటివి కేంద్రీయ ప్రవృత్తి మానాలని మనకు తెలుసు. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది మనకి సరైనది. అయితే ఇక్కడ పూర్ణ సంఖ్యలలో చెప్పగలిగినటువంటి సంఖ్యలనే విరళ శ్రేణి అంటారు. ఇది కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. అంటే
సో ఇక్కడ మనకి రెండు కూడా సరైనవి అనమాట. రెండు కూడా సరైన బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంచిత వక్రం గురించి సరికాని దాన్ని గుర్తించండి. సంచిత వక్రాన్ని మనం వగైవ్ అంటారు. వగైవ్ లేదా వజీవ్. సంచిత వక్రాన్ని వగైవ్ లేదా వజీవ్ అంటారు. సంచిత శాత వక్రం అంటారు దాన్ని. సంచిత పౌనఃపున్య వక్రం లేదా సంచిత శాత వక్రం అని అంటాం. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలో ఉంటుంది. దీన్నే వగైవ్ వక్రం లేదా వజీవ్ వక్రం అని కూడా అంటాం. మరి ఆ మరి ఇక్కడ వై అక్షం మీద సంచిత శాత పౌనఃపున్యాలు ఉంటాయి. వై అక్షం మీద సంచిత శాత పౌనఃపున్యాలు ఉంటాయి. రైట్ ఆన్సర్. మరి ఇది గ్రాసియన్ వక్రాన్ని పోలి ఉంటుంది అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఇది గ్రాసియన్ వక్రాన్ని పోలి ఉండదు. గంట ఆకారం అన్నమాట. గ్రాసియన్ నే మనం గంట ఆకారం అంటారు. కానీ ఇది గంట ఆకారాన్ని పోలి ఉండదు. ఇది గంట ఆకారాన్ని అయితే పోలి ఉండదు. సాధారణ పంపిణీని సూచిస్తుంది కాబట్టి ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఇలా ఎస్ ఆకారంలో ఉంటదన్నమాట. ఎస్ ఆకారంలో ఉంటుంది తప్ప గాసియన్ వక్రాన్ని పోలి ఉండదు. గంట ఆకారాన్ని పోలి ఉండదు. నెక్స్ట్ వన్, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రంలో ఎక్స్ అక్షం మీద అంశం ఏంటి? ఆరోహణ సంచిత పౌనఃపున్యంలో ఎక్స్ అక్షం మీద అంశం ఏంటి? ఆరోహణ సంచిత పౌనఃపున్యంలో ఎక్స్ అక్షం మీద అంశం ఏంటంటే తరగతి కంటే తరగతి ఎగువ హద్దులు అనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తరగతి ఎగువ హద్దుల్ని ఎక్స్ అక్షం మీద వేస్తారనమాట. తరగతి ఎగువ హద్దుల్ని ఎక్స్ అక్షం పైన, మరి పౌనఃపున్యాలు ఉంటాయి కదా, ఈ పౌనఃపున్యాలను ఏం చేస్తారంటే వై అక్షం పైన వేస్తారు. పౌనఃపున్యాలు వై అక్షం పైన తీసుకుంటారు. మరి తరగతి యొక్క ఎగువ హద్దులు అనేటటువంటి దాన్ని ఎక్స్ అక్షం పైన తీసుకుంటారనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతుర్థాంశక విచలనంలో 75% విలువను ఇలా సూచిస్తారు. చతుర్థాంశక విచలనంలో 75% విలువను ఎలా సూచిస్తారు? ఎలా సూచిస్తాం? 3n/4 గా సూచిస్తాం. 3n/4 ఇస్ ద రైట్ ఆన్సర్. 75% అంటే ఏంటి? 3/4 కదా. సో 3n/4 గా మనం సూచిస్తాం. మరి మొదటిది ప్రథమ విచలనాన్ని అంటే ప్రథమ చతుర్థాంశాన్ని ఎలా చూపిస్తారంటే n/4 గా చూపిస్తారు. మరి రెండవ చతుర్థాంశం దాన్నే మధ్యగతం అంటాం కదా. సో Q2 మధ్యగతం. ప్రథమ చతుర్థాంశం Q1 అవుతుంది. మరి రెండవ చతుర్థాంశం దాన్ని Q2 మధ్యగతం అంటారు. దాన్ని ఎలా సూచిస్తారంటే 2n/4 గా సూచిస్తారు. ద్వితీయ చతుర్థాంశం లేదా రెండవ చతుర్థాంశాన్ని. మూడవ చతుర్థాంశాన్ని 3n/4 గా సూచిస్తారు. 3n/4. దీన్నే Q3 అంటాం అన్నమాట. Q3 అంటాము. దీన్ని 3n/4 గా సూచిస్తారు. ఇది 75% విలువను సూచిస్తది. ఫస్ట్‌ది 25% విలువను సూచిస్తది. ఇది Q1 n/4తో సూచిస్తాం. మరి సెకండ్‌ది వచ్చేసరికి రెండవది వచ్చేసరికి 50% విలువను సూచిస్తది. మరి Q2 మధ్యగతాన్ని సూచిస్తది. ఇది 2n/4ని అనేటటువంటి సూత్రంతో సూచిస్తాం. థర్డ్‌ది వచ్చేసరికి 3n/4 అనేటటువంటి సూత్రము. ఇది Q3ని సూచిస్తది. ఇది 75%ని సూచిస్తదన్నమాట. నెక్స్ట్ వన్, 2, 12, 20, 32, 40 పౌనఃపున్యాల విలువలు ఎక్స్ అక్షంపై గుర్తించబడ్డాయి. దీంతో ఏర్పడేటటువంటి సంచిత పౌనఃపున్య వక్రం యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది? చూడండి, పౌనఃపున్య విలువలు ఏమయ్యాయి? ఆరోహణ క్రమంలో పెరుగుతూ ఉన్నాయి కదా. ఆరోహణ క్రమంలో పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు? సంచిత పౌనఃపున్య వక్రం అంటే వజీవ్ రేఖ అన్నమాట. దీన్నే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని కూడా అంటాం అన్నమాట. ఈ వజీవ్ రేఖ ఎట్లా ఉంటుందంటే ఆరోహణ దిశలో ఉంటుంది కదా, పెరుగుతూ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సంచిత పౌనఃపున్య వక్రం యొక్క ఆకారం కూడా ఎట్లా ఉంటదంటే ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది కదా ఇది. సో ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఆరోహణ రేఖలో ఉంటుంది. గంట ఆకారం లేదా గాసియన్ రేఖం అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, Q3 ఇక్కడ చూడండి, బాహుళకానికి సూత్రం అడిగారు. బాహుళకానికి సూత్రం 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకగంతపు సగటు. మనందరికీ తెలిసిందే కదా. 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకగంతపు సగటు అనేది బాహుళకానికి సూత్రం.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది మనకి చతుర్థాంశక విచలనానికి సూత్రం. చతుర్థాంశక విచలనానికి సూత్రం అన్నమాట ఫస్ట్‌ది. సాధారణంగా విస్తరణను కొలవడానికి అదే చతుర్థాంశక విచలనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. రెండోదొచ్చేసరికి సగటు విచలనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. సగటు విచలనానికి సూత్రం ఏంటంటే సిగ్మా ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎం బై ఎన్. మరి ఇక్కడ ఇది బాహుళకానికి సూచించేటటువంటి సూత్రం. లాస్ట్ వచ్చేసరికి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేటటువంటిది వ్యాప్తి యొక్క సూత్రం అన్నమాట. వ్యాప్తి. నెక్స్ట్ వన్ మధ్యగతం విలువ. మధ్యగతం విలువ అనేది దేని ద్వారా ప్రభావితం కాదు? మధ్యగతం విలువ అనేది దేని ద్వారా ప్రభావితం కాదు? అంత్య విలువనా, దత్తాంశ క్రమమా, తరగతి అంతరమా, పరిశీలనాల సంఖ్య? మధ్యగత విలువలు దేని వల్ల ప్రభావితం కాదు అంటే అంత్య విలువల వలన ప్రభావితం కాదు. అంత్య విలువల వలన ప్రభావితం కాదు అన్నమాట. ఇక్కడ చూస్తే అంత్య విలువల వలన ప్రభావితం కాదు. మరి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మధ్యగతం అనేటటువంటిది మధ్యలో వచ్చేదాన్ని చూస్తాం. ఈ చివర వచ్చేటటువంటి విలువలు, ఈ చివర వచ్చేటటువంటి విలువల పైన పెద్దగా ప్రభావితం కాదనమాట. దత్తాంశ క్రమం ఇక్కడ హైయెస్ట్ రేట్లున్న ఇక్కడ నంబర్స్ ఉన్న ఇక్కడ లోయెస్ట్ నెంబర్స్ ఉన్న దానికి పెద్దగా సంబంధం ఉండదు. మధ్యలో వచ్చేటటువంటి విలువలతోనే సంబంధం ఉంటుంది కాబట్టి అంత్య విలువలతో పెద్ద రిలేషన్ ఉండదు. అలాగే దత్తాంశ క్రమం అంటే ఏంటి? ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చడం. ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చడం అనేటటువంటిది ప్రభావితం కాదు అన్నారు. కానీ వీటిపైన ప్రభావితం ఉంటుంది. అలాగే తరగతి అంతరం అంటే ఎగువ హద్దు, దిగువ హద్దుల పరిమితుల యొక్క పరిధి వీటిపైన కూడా ప్రభావితము ఉంటుంది. నెక్స్ట్ పరిశీలనాల సంఖ్య. ఎన్ని సంఖ్యలు అనే దానిపైన కూడా ప్రభావం ఉంటుంది. ఒకవేళ 5 సంఖ్యలు అనుకోండి. అప్పుడు మధ్యగతం ఏమవుతుంది? ఇటొక 2 తీస్తే మధ్యలో ఉన్నది వస్తుంది. కానీ 6 సంఖ్యలు అనుకోండి. ఇటొక 2 తీస్తాం, ఇటొక 2 తీస్తే మధ్యలో 2 వస్తాయి. సో ఇది సంఖ్య పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ అంత్య విలువల పైన ఆధారపడదనమాట. అంత్య విలువల పైన ఆధారపడదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సామాన్య సంభావ్యత వక్రం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సామాన్య సంభావ్యత వక్రరేఖ రేఖ అనేది మనకి సైకాలజీలో ఇంకో దగ్గర కూడా వచ్చింది. ఇది గంట ఆకారాన్ని పోలి ఉంటుంది. మనందరికీ తెలుసు కదా! గంట ఆకారాన్ని పోలి ఉంటుంది. మరి ఇది గంట ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది సౌష్ఠవ రూపంలో ఉంటుంది. మరి ఇది కూడా రైట్ ఆన్సరే. మరి అంక మధ్యమం, మధ్యగతం, బాహుళకం విలువలు వేరువేరుగా ఉంటాయి అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. భిన్నంగా ఉంటాయి అన్నారు. రాంగ్. ఎందుకంటే అంకంతం సగటు, మధ్యగతం, బాహుళకం అనేటటువంటివన్నీ కూడా సమానంగా ఉంటాయన్నమాట. సమానంగా ఉంటాయి మరియు వక్రరేఖ యొక్క కేంద్రంలో ఉంటాయన్నమాట ఇది. దాని వల్ల వక్రరేఖ యొక్క కేంద్రంలో ఉంటాయి. ఇది గంట ఆకారాన్ని పోలి ఉంటే ఈ అంకగంతపు సగటు, మధ్యగతం, బాహుళకం అనేవి కేంద్రంలో ఉంటది. వక్రరేఖ యొక్క సెంటర్ పాయింట్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకు చూస్తే ఏ, బి అనేటటువంటివి సరైనవి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 5 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇచ్చారు. అయితే దత్తాంశం యొక్క అంకగంతపు సగటు. అంకగంతపు సగటు అందరం కట్టగలం కదా! రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ అన్ని రాసులు కలిపితే ఎంత వస్తది? అన్ని రాసులు కలపాలి. అన్ని రాసులు కలిపేసి అవి ఎన్ని రాసులు ఉన్నాయి? 5 రాసులు కాబట్టి బై 5 వేసేస్తాం. అదే అంకగంతపు సగటు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ అన్ని కలిపినప్పుడు మనకు ఎంత వస్తుంది ఆన్సరు? 165 అనేది వస్తుంది. 165/5 అప్పుడు వేసేటప్పుడు పరిశీలనాల సంఖ్య 5 కాబట్టి వేసేటప్పుడు 33 అనేది వస్తుంది. సో 33 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి సరైన సమాధానం. ఇక్కడ దత్తాంశం యొక్క గరిష్ట విలువ ఇచ్చారు, కనిష్ట విలువ ఇచ్చారు. అప్పుడు వ్యాప్తి 45 అన్నారు. మనకి వ్యాప్తి అంటే అర్థం ఏమిటి? గరిష్ట విలువకి కనిష్ట విలువకి మధ్య తేడే కదా! 72 - 27 ఈక్వల్స్ 72లో 27 తీస్తే ఎంత వస్తుంది మనకి? 45 ఈస్ ద రైట్ ఆన్సర్. మరి పౌనఃపున్య విభాజనంలో 25% గణనలు గల బిందువులను ప్రథమ చతుర్థాంశకం అంటారు. రైటే కదా! నేను ఆల్రెడీ చెప్పుకున్నా. 25 అనేది ప్రథమ చతుర్థాంశకం, 50% అనేది రెండవ చతుర్థాంశకం, 75% అనేది మూడవ చతుర్థాంశకం అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి 2 కూడా కరెక్టే కదా! బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. 2 కూడా ఇక్కడ మనకి సరి అయినవే ఉన్నాయి. బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ప్రత్యక్ష పద్ధతిలో అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ప్రత్యక్ష పద్ధతులు అంటే డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో అంక మధ్యమం కనుక్కోవడానికి సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. డైరెక్ట్ మెథడ్ లో సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఎం అంటే ఏంటి? అంకగంతపు సగటు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంకగంతపు సగటు.
మరి సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఈ సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఏంటి? వాటికి సంబంధించిన చరరాశి విలువల లబ్ధాల మొత్తం. లబ్ధాల మొత్తం. మరి ఎన్ అంటే ఏంటి? పౌనఃపున్యాల సంఖ్య. దాన్నే సిగ్మా ఎఫ్ అని కూడా అనొచ్చండి. కింద ఎన్‌ని. ఆ ఎన్‌కి బదులుగా సిగ్మా ఎఫ్ అని కూడా ఇవ్వచ్చు. అంటే దట్ మీన్స్ సిగ్మా ఎఫెక్స్ బై సిగ్మా ఎఫ్ అని కూడా మనకి ఆహ్, ఇవ్వచ్చు. ఏంటిది సూత్రం. సో, సూత్రము ఈ ఎఫ్‌కి బదులు సిగ్మా ఎఫ్ అని కూడా ఇవ్వచ్చు. రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సోపాన చిత్రం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సోపాన చిత్రం గురించి సరైన సమాధానం. సో, సోపాన చిత్రం అనేది ఎక్స్ అక్షం మీద తరగతి అంతరాలను, వెడల్పులను తీసుకుంటారు. మరి అంతరాల వెడల్పులను తీసుకుంటారు. వై అక్షం మీద తరగతి అంతరాల వెడల్పులను తీసుకుంటారు అన్నారు. సో, తరగతి అంతరాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి అన్నారు. ఇక్కడ చూస్తే ఆహ్, హ్మ్, తరగతి అంతరాలను తీసుకుంటారు, వెడల్పుగా ఉంటాయి. ఇక్కడ చూడండి సోపాన చిత్రం ఇట్లా వస్తుంది కదా! ఇందులో ఎక్స్ అక్షం పైన ఏం తీసుకుంటారంటే తరగతి అంతరాలు తీసుకుంటారండి. తరగతి అంతరాలు. మరి వై అక్షం పైన ఏం తీసుకుంటారు? వై అక్షం పైన ఎట్లా? వై అక్షం పైన ఏం తీసుకుంటారంటే పౌనఃపున్యాలు తీసుకుంటారు. పౌనఃపున్యాలు తీసుకుంటారు. మరి తరగతి అంతరాలనేటటువంటివి దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. మరి దీర్ఘచతురస్రాకారంగానే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏసీ మాత్రమే సరైంది. ఇక్కడ తరగతి అంతరాలు వెడల్పుగా ఉంటాయి. మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటారు అన్నారు. వెడల్పుగా తీసుకోరు. తరగతి అంతరాలను ఎక్స్ అక్షం మీద తరగతి అంతరాలని వెడల్పుగా తీసుకుంటే, ఇవి వై అక్షం మీద పౌనఃపున్యాలను పొడవుగా తీసుకుంటారు. పొడవుగా తీసుకునేది పౌనఃపున్యాలని. వై అక్షం మీద పౌనఃపున్యాల్ని పొడవుగా తీసుకుంటారు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రాంగ్ కాబట్టి ఇక్కడ ఏసీ మాత్రమే సరి అయినవి. ఏసీ మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ వన్ అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం అనేటటువంటిది ఇచ్చారు. ఇక్కడ చూస్తే అంకమధ్యమం మాత్రంగా కనుగొనవచ్చును. చూడండి. మనకి ఇటువైపుగా ఏమిచ్చారంటే పరిశీలన మాత్రంగా కనుక్కోవచ్చు. గ్రాఫిక్ పద్ధతిలో కూడా పొందవచ్చు. క్లుప్తమైన పరిశీలన మాపనం బీజగణిత పద్ధతులకు అనువైందని ఇచ్చారు. ఇక్కడ చూస్తే బీజగణిత పద్ధతులకు అనువైనది ఏది అంటే మీన్ అండి. అంక మధ్యం. అంక మధ్యం అనేది బీజగణిత పద్ధతులకు అనువైనది. మరి మధ్యగతం అనేటటువంటి గ్రాఫిక్ పద్ధతిలో కూడా పొందవచ్చును. వజీవ్ వక్రాల ద్వారా కూడా కనుక్కోవచ్చును. గ్రాఫిక్ పద్ధతుల ద్వారా వజీవ్ వక్రం ద్వారా కనుక్కోవచ్చింది ఏంటంటే మధ్యగతం. బీజగణిత పద్ధతులకు అనువైనది అంకగణితం. బాహుళకం అనేది పరిశీలన ద్వారా కనుక్కోవచ్చును. పరిశీలన ద్వారా కనుక్కోవచ్చును. ఇది ఎక్కువ సార్లు పునరావృతం అయ్యేటటువంటి విలువ కాబట్టి పరిశీలన ద్వారా కనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే డిబిఏ ఇస్ ద రైట్ ఆన్సర్.